హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ మేమైతే నంది హిల్స్కి అయితే వచ్చేసాము. ఇక మేము బెంగళూరు నుంచి నంది హిల్స్కి అయితే వచ్చాము. మేముండే ఏరియా నుంచి ఇది ఒక 65 to 70 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అనేది చాలా బాగుంటుందంట నంది హిల్స్కి. అందుకని మేము దానికోసం ఇంటి దగ్గర ఎర్లీ మనం 5కి స్టార్ట్ అయ్యి అక్కడికైతే రీచ్ అయ్యాము. కానీ అక్కడ కింద అన్ని కార్లని ఒకేసారి అలో చేయకుండా ఇక్కడ చూసారు కదా మీరు, చాలా ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంది. అన్ని కార్లని ఒకేసారి కాకుండా బ్యాచ్ల వైజ్గా అలో చేశారండి. ఇక 2 వీలర్స్ని అలాగే ఆటోల్ని వాటిని అన్నింటినీ పంపిస్తున్నారు, కానీ కార్లను మాత్రం అన్నీ ఒకేసారి కాకుండా గ్యాప్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బ్యాచ్ల వైజ్గా పంపడం వల్ల మేము ట్రాఫిక్లో ఒక 2 అవర్స్ పాటు స్టక్ అయిపోయాము. తర్వాత కార్లని పార్క్ చేసేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ ఈ విధంగా నడుచుకుంటూ పైకైతే వెళ్తున్నాము. యాక్చువల్గా వీక్ డేస్లో అయితే అంత ఎక్కువ రష్ ఉండదంటండి. మేము సండే రోజు వెళ్ళాము. సండే రోజు అదే వీకెండ్ కావడం వల్ల చాలా ఎక్కువ రష్ అనేది ఉండింది. చూడండి, ఈ విధంగా మనకి చుట్టూరు చెట్లు, మామూలుగా నడవడానికి ఇలా స్టెప్స్ అనేవి ఉంటాయి. మేము కూడా ఇక్కడికి ఫస్ట్ టైం అయితే వచ్చామండి. దాదాపుగా 15 ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నా కూడా మేము ఫస్ట్ టైం అయితే నంది హిల్స్కి వచ్చాము. చూడండి, ఇంకే పై వరకు కూడా మనకి ఈ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసామండి పైకి. వ్యూ అనేది చాలా బాగుందండి. ఇక్కడ మేము దాదాపు ఒక 2 అవర్స్ పాటు అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. అలాగే ఇక్కడ చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయండి. శివాలయం ఒకటి, వినాయకుడి గుడి, తర్వాత ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక పైనుంచి మనకి కార్లు పార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా. ఎట్టకేలకైతే మనం పైన వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఈ వ్యూ పాయింట్ అనేది ఇంకా చాలా బాగుంటుందంటండి. ఇక మేము దానికోసం అయితే వచ్చాము, కానీ ఈ ట్రాఫిక్ వల్ల అదైతే మిస్ అయ్యాము. అయినా కూడా చాలా బాగుంది. అలాగే చలి ఎక్కువగా ఉన్నిందండి. ఇక్కడ ఇది చూసేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్లో మనకి ఇక్కడ ఈషా ఫౌండేషన్ అయితే ఉందండి చిక్బళ్ళాపూర్లో. ఆదియోగి శివ ఉన్నారు కదా, అక్కడికైతే రిటర్న్లో వెళ్ళాము. అది కూడా చాలా బాగుందండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఇట్లా దగ్గరగా ఉంటే మాత్రం ఈ నంది హిల్స్ అనేది మిస్ కాకండి, కంపల్సరీ రండి. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.